ప్రీవియస్ రీలో ఎస్ఎంఈ ఐపీఎస్లో హై రిస్క్ అని చెప్పాము. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. 2022లో కంపెనీ అయితే ఎస్ఎంఈ ఐపీలో లిస్ట్ అయ్యి 2026 ఏప్రిల్ ఆ కంపెనీ అయితే ఎక్స్చేంజ్ డీలిస్ట్ చేసింది. సో ఇక్కడ మనకు కంపెనీ ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి సస్పెండ్ చేస్తుంది కంపెనీ. ఇన్ కేసు కానీ కంపెనీ కానీ ఎక్స్చేంజ్ ఫార్మాలిటీస్ని ఫాలో కాకపోతే, ఎక్స్చేంజ్ ఫార్మాలిటీస్ అంటే ఏంటంటే వాళ్ళ కంప్లైంట్స్ కానీ లేదంటే రిపోర్ట్స్, ప్రతి కంపెనీ కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, వీళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేయాలి. సో అలాగని పబ్లిష్ చేయలేదంటే ఫస్ట్ వీళ్ళు ట్రేడింగ్ నుంచి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి ఒక 3 months 6 months చూస్తారు. సో అప్పుడు కూడా కంపెనీ ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. సో దీంతోపాటు వీళ్ళకు లిస్టింగ్ ఫీజు అనేది ఉంది. అంటే ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎక్స్చేంజ్కు ఎవ్రీ ఇయర్ వాళ్ళ మెయింటెనెన్స్ ఫీజు అనేది పే చేయాలి. ఆ ఫీజు పే చేయకపోయినా కూడా వీళ్ళని ఎక్స్చేంజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. సో సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ళు అప్పటికీ రెస్పాండ్ చేయలేదంటే కంపెనీని కంప్లీట్గా స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేసేస్తారు. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో డీలిస్టింగ్కు ఒకటి కంపెనీలో ఏదైనా ఎక్కువ మ్యానిపులేషన్ జరుగుతుంది, లేదంటే పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్ను వీళ్ళు డిఆర్హెచ్పీలో ఏదైతే మెన్షన్ చేసిన దానికి కాకుండా ఎక్కువ మిస్యూజ్ చేస్తామంటే, సో అట్లాంటప్పుడు సెబీ వీటిని రెడ్ ఫ్లాగ్గా చేసి కంపెనీ డీలిస్ట్ చేస్తుంది. అలా ఎక్స్చేంజ్ ఫార్మాలిటీస్, ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ ఫాలో కానీ కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు వచ్చి వెరేనియం క్లౌడ్ లిమిటెడ్ అనమాట. ఇది 2022లో లిస్ట్ అయ్యి సో ఇయర్లో కంప్లీట్గా మార్కెట్ నుంచి డీలిస్టింగ్ చేసేసింది. సో ఇన్వెస్టర్స్ ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డీలిస్ట్ చేస్తే లీస్ట్ ప్రియారిటీ షేర్ హోల్డర్స్ అనమాట. అంటే మీరు కంపెనీ లాసెస్ ఉంది, దివాలా తీసిందంటే షేర్ హోల్డర్ తిరిగి రూపాయి కూడా రాదు. సో మీరు ఎస్ఎంఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, యాన్యువల్ రిపోర్ట్స్, వాటిపైన ట్రేడింగ్ సస్పెన్స్ ఉన్నాయి, వీటన్నిటిని మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. లేదంటే ఇటువంటి ట్రాప్లో పడి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పైసా విద్యను ఫాలో అవ్వండి.